ఎవరు లేరే, ఎటు వెళ్ళిపోయిందో ఏమో పిచ్చి మాలోకం. అబ్బా ఏదో ప్రయాణం ఏదో గోల. అమ్మయ్యా ఎండలు మండిపోతున్నాయి. ఏమ్మా బాగున్నావా? బాగున్నావండి. హాయ్ పెద్దనాన్న. హాయ్ బాగున్నారమ్మా. పిల్లలు పెద్దనాన్న అన్నారంటే ఈయన మా ఆయన కన్నయ్య అంటే నాకు బావగారు. అమ్మయ్య వరుస తెలిసిపోయింది. సరే నేను కాఫీ తీసుకొస్తాను. అన్నయ్య ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? అంత బాగున్నారా? నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. హాయ్ మామ, ఎప్పుడొచ్చావు స్కూల్ నుంచి? తిన్నారా అమ్మా? స్కూల్ నుంచి రాగానే అమ్మని పెట్టమని అడగాలి. డాక్టర్ చూపించలేకపోయావా? ఇచ్చిన మందులు కూడా మర్చిపోతుంది, వేసుకోవట్లేదు. మరి ఎలా? ఇంకెలా అన్నయ్య? అలానే మన చేతిలో ఏముందన్నయ్య, సర్దుకోవాలంతే. 1 2 3 4 1 2 3 4 5. నేను తీసుకొచ్చిన 4, అక్కడున్న వాళ్ళు 5. ఏదో మర్చిపోయాను. ఓయ్, నీ డౌట్ అర్థమైంది. నువ్వు తెచ్చింది కరెక్టే. నువ్వు లెక్క పెట్టినప్పుడు నేను లేను. తీసుకురా నీ డౌట్. నువ్వు డౌట్ లేదు, గిఫ్ట్ లేదు. మీరు కూడా వచ్చారు కదా, మీకు కూడా టీ తీసుకుందాం అనుకున్నాను అంతే. డెవలప్ అయింది. ఏంటే అన్నయ్య కాఫీ తెమ్మంటే టీ తెచ్చో మర్చిపోయావా? ఏంటన్నయ్య ఇంకా స్నానం చేయలేదురా? తొందరగా పైకి వెళ్ళి స్నానం చేస్తే నువ్వు వచ్చే లోపల బ్రహ్మాండమైన టిఫిన్ చేస్తా. ఏమండి కాఫీ కావాలా? కాఫీ ఇచ్చావు కదే. ఇదిగో మా అన్నయ్య స్నానానికి వెళ్ళాడు కదా, తను స్నానం చేసి వచ్చే లోపు మా అన్నయ్య కోసం మంచి జీడిపప్పు ఉప్మా చేసావనుకో, నీకు మంచి మార్కులు పడతాయే. జీడిపప్పుతో పాటు మసాలా కూడా వేస్తానండి. సూపర్ ఉప్మా రెడీ అవుతుంది. అప్పుడు బావగారికి నా మీద ఇంప్రెషన్ ఇట్టే పెరిగిపోతుంది. ఓకే ఓకే, ఆ పని చూడు. అమ్మో ఎన్లార్జ్ అయిపోతుంది. ఫోన్లే, ఇలా ఉంటే బెటర్. హలో చెప్పురా. వాట్ ఆర్ యు డూయింగ్? ఏముంది, హాస్టల్లోనే ఉన్నా. అదేం పిచ్చి ప్రశ్నరా, నీతో ఫోన్లో మాట్లాడుతున్నా. ఓ తెలివితేటలు. మరి మీకేనా? మాకు ఉంటాయమ్మా. అబ్బాయిలకేనా ఉండేది? సరే సరే, ఇంకేంటి? ఇంకేంటి నువ్వే చెప్పాలి. ఫ్రెండ్స్ తో టూర్ వేసాము, వస్తావా? టూరా? నేనా? రాను బాబోయ్. ఏ అంటే మాకుండే పర్సనల్స్ మాకుంటాయి కదా. సరే సరే, ఇంతకీ ఎక్కడున్నావు? ఏముంది, హాస్టల్లో ఉన్నాను. సరే సరే, వస్తావా? సరే సరే వస్తారా బాబు. ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలో చెప్పు. హలో, నువ్వా? హాయ్ రా. అదా, కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేస్తే ఇలాగే ఉంటుంది. అదా, ఈ మధ్య నాకు ఒక బక్రాగాడు దొరికాడు. వాడి క్రెడిట్ కార్డ్ ఫుల్ గా వాడేశాను. అయితే ఏంటి, పెట్టిన డబ్బులు వడ్డీతో సహా అడిగితే గాని అప్పుడు గాని అర్థం కాల వాడు సేట్ చెమ్మన్లాల్ మనవడని మార్వాడి అని. అదే అర్థం కావట్లేదురా బాబు. చెప్పు చెప్పు. అమ్మయ్యా బ్రతికించావురా బాబు. ఓకే ఇప్పుడే బయలుదేరుతున్నా. ఓకే బాయ్. ఏంటి ఫోన్? హలో. ఏంటి బాబు, ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేయవే? హెడ్ బాత్ చేస్తున్నానే. ఏంటి అర్జెంట్ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నావు? ఓకే ఓకే బాబా, నువ్వు నిదానంగా ఫ్రెష్ అయ్యి డాన్స్ క్లాస్ కి వచ్చేసి మేము ఇంటి కింద వెయిట్ చేసి ఇప్పుడే వెళ్ళిపోతున్నాం. హే ప్రియా ప్లీజ్ ప్లీజ్. ఎక్స్క్యూజ్ బేబీ. దీన్ని ఎవడు రన్ చేస్తాడో గానీ దీని స్పీడ్ కి వాడు వాష్ అవుట్. హలో రేయ్, మా అమ్మ నాన్న శ్రీశైలం వెళ్ళారా? అయితే మా ఇంటికి వచ్చి భోంచెయ్యి. రేయ్ భోజనం ఏంట్రా రేయ్, మన ఇల్లుంది, ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు 2 రోజులు. ఏంట్రా నువ్వు అంటున్నది? నిజం మామా. రేయ్ మా అమ్మ నాన్న ఊరు వెళ్ళినప్పుడు మనం చేద్దాం అనుకున్న పనులన్నీ ఉన్నాయి కదా, ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చురా. అలాగే రా, వచ్చేస్తున్నా. రేయ్ నువ్వు వస్తే నీ మొక్కను నేను, నా మొక్కను నువ్వు చూసుకుంటాం. మొత్తం మన గ్యాంగ్ని తీసుకొచ్చిరా, ఎంజాయ్ చేద్దాం. వచ్చి కుమ్మేద్దాం. ఎస్.
ఏంట్రా పొద్దున్నే హార్ట్ లో వైబ్రేషన్ పుట్టించా? ఏం లేదే, నీతో కలిసి చిన్న సెలబ్రేషన్ చేసుకుందామని. ఏ మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఊరికెళ్ళారా? కరెక్ట్గా చేసావే, కాకపోతే మా అమ్మా నాన్న వాళ్ళు కాదు, ఆ నవీన్ గాడు వాళ్ళ అమ్మా నాన్న. అక్కడికా? నేను రాను. నో వే. వే నేను చెప్తాను, అదే నా వే. అయితే చెప్పు. నవీన్ గాడు ఇంట్లో చిన్న హ్యాంగ్ ఓవర్ పార్టీయే. నిజమా? నిజమేనే. అయితే ఓకే. ఓకే, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. హలో హలో, ఎక్కడున్నావు? ఏంట్రా చెప్పు. నవీన్ గారి ఇంట్లో పార్టీ ఉంది, వస్తావా? మా అమ్మ నాన్న ఉన్నారు, బయటికి రావడం కుదరదు. వాళ్ళని ఎవరు తీసుకురమ్మంటున్నారు? నువ్వు వస్తే చాలు. చెప్పు తెగ్గుద్ది. అది కాదు, మనం చేసుకోబోయే పార్టీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఏంటి స్కెచ్? నీ మీద ఒట్టు, అలాంటిది ఏమీ లేదు. చూద్దాం. చూద్దాం కాదు, కలుద్దాం మనం. ఓకే కలుద్దాం. క్యారెక్టర్లెస్ ఫెలో. హలో. హలో, ఏంటి బుజ్జి మళ్ళీ కాల్ చేసావు? నిన్ను మళ్ళీ ఒకసారి ముద్దెట్టుకుందామని. ఏడ్చావులే గానీ ముందు విషయం ఏంటో చెప్పరా. నువ్వు రెడీ అయ్యావా లేదా? జస్ట్ 2 minutes లో నేను బయలుదేరుతాను. వచ్చే డార్లింగ్, పండుగ చేసుకుందాం. పోరా ఇడియట్. ఏంటి ఎంత లేటు? ఏం పర్లేదు మామ, టెన్షన్ పడొద్దు. హ్యాపీ బర్త్డే. హాయ్ మామా. ఏంట్రా హ్యాపీ బర్త్డే ఏంటి? హ్యాంగ్ ఓవర్ పార్టీ అని చెప్తే రారని బర్త్డే పార్టీ అని చిన్న కలరింగ్ ఇచ్చా. ఈ ఆలోచన చెత్తలా ఉంది. సరుకులు తెచ్చామా? రేయ్ పద. ఇప్పుడు నువ్వు హ్యాపీనా మామ? హ్యాపీయారా? హ్యాపీ బర్త్డే టు యు నవీన్. హ్యాపీ బర్త్డే టు యు నవీన్. బర్త్డే అంటే బెలూన్స్ తీసుకొచ్చారంటే? కేక్ కూడా తీసుకొచ్చామా? రేయ్ మనసుకి చాలా బాధగా ఉందిరా. ఎందుకు మామ? దొంగ బర్త్డేలు చేసుకుని మనసు ఒప్పుకోవట్లేదురా. ఏమీ లేదు మామ, మళ్ళాంటి ఫ్రెండ్స్ దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మీ ఫ్రెండ్స్ కదరా, ఓ విధంగా బిస్కెట్. ఏదైనా మజా కావాలి మామా? నా బర్త్డే స్పెషల్గా చిన్న ఎంటర్టైన్మెంట్. హే, నువ్వు గిటార్ ప్లే చేస్తావా? ఎప్పుడు ఆ గిటార్ చేత పట్టుకొని తిరగడమే గాని వాయించే పాపాన హే, తను బాగా ప్లే చేయగలదు. देखो जरा जमाना मारिपोये
ఏదరా అది? రే మామ ఇది తొందరగా తీసుకోరా. తప్పురా, ఇప్పుడు కాదు తర్వాత. అరే దానికి టైం చూసుకోవడం ఎందుకురా, తీయరా బయటికి. రే నీకెందుకురా? పొట్టిగా ఉన్నాడు, పొట్టేసుకొని ఉన్నాడు, షార్ట్గా చూడుకు. ఒరిజినల్ అలాగే ఉంది. ముందు ముందు ప్లే నీకే అర్థమవుతుంది. మామ కూల్ మామ. అరే మత్తు దిగేవాడికి ఆడుదాం పాడుదాం, కుదిరితే 100% ఫోన్ చేసి చుక్కలు చూపిద్దాం. ఆహా, సూపర్ ప్లాన్ రా. రండి కూర్చోండి. కరెక్ట్. ఫస్ట్ వచ్చి గేమ్ గురించి తెలుసుకోండి. మనలో ఒకరు ఓ నంబర్ చెప్పాలి, అది నేను డైల్ చేస్తాను. ఎవరు డైల్ చేసి ఇచ్చారో వాళ్ళు ఎవరిలా మాట్లాడాలి. వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళని రెచ్చగొట్టి ఒప్పించి ఇక్కడ రప్పించాలి. ఒకవేళ ఆ ఫీమేల్ అయితే? ఎవరు నంబర్ ఇచ్చారో వాళ్ళు మాట్లాడి రెచ్చగొట్టి ఇక్కడ రప్పించాలి. అది కండిషన్. అబ్బా సూపర్ ఉంది. ఇదిరా కిక్ అంటే. ఇది కాదురా కిక్ అంటే. ఏదో ఒక 10 డిజిట్ నెంబర్ కొడదాం, తగిలిన వాళ్ళని ఇక్కడికి రంపిద్దాం. ఆ, సూపర్ ఓకేరా. సూపర్. నువ్వు డైల్ చెయ్యి. అవును, వీడు పని చేయాల్సిన టైంలో ఏది పని చేయదు. ఛాన్స్ దొరికితే చాలు వీక్నెస్ తో ఆడుకుంటారు. రేయ్, అబ్బా. నువ్వు ట్రై చేయరా. హలో, ఎవరో మేల్ మాట్లాడుతున్నాడు. ఇందాకటి నుంచి ఫోన్ ట్రై చేస్తున్నా, లిఫ్ట్ చేయవా రతి? ఆ? ఇప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేయకుంటే ఆ బాధ ఎట్లుంటుందో నీకు తెలియాలి. అర్థమైందా రతి? ఫోన్ కాసేపు లిఫ్ట్ చేయకపోతే నీ గతి. ఐఎమ్ హ్యాపీ. ఇంతకీ రతి ఎవరు? ఎఫ్ఎం రతినే కదా మాట్లాడేది? అవునండి, రతినే. పూర్తి పేరు హారతి. హారతి అయితే నాకేంటి, అగరొత్తి అయితే నాకేందమ్మా? అరే నాకు కావాల్సింది నా రతి. ఆ? ఆమె నా కోసం ప్లే చేసే పాట మై లవ్ ఇస్ గాన్. ఏంటి మీ లవర్ హ్యాండ్ ఇచ్చిందా? సెట్ అయ్యరా? అరే నాకు కౌంటర్ ఇస్తే నువ్వు ఎఫ్ఎం కౌంటర్ లో లేకుండా చేస్తా. రెస్పెక్ట్ గా పాట అయ్యి. సారీ సార్, మీకు సాంగ్ కావాలి అంతే కదా? ఏ సాంగ్ అంటే ఏదో సాంగ్ కాదు, మై లవ్ ఇస్ గాన్. అయినా మీలాంటి మంచి వాళ్ళని మోసం చేయడం మంచిది కాదు. ఏం మాట్లాడుతున్నావు? ఈ కాలంలో ప్రేమ అంటే పెద్ద ట్రాష్ అండి. అదో పెద్ద బిస్కెట్. ప్రేమ నన్ను మోసం చేయలే, ప్రియురాలు నన్ను మోసం చేసి. అరే అమృతం తను తీసుకెళ్ళింది. ఇగో ఈ విషయాన్ని నాకు ఇచ్చింది. ఇగో అనవసరమైన మాటలతోని టైం వేస్ట్ చేయకుండా నాకు కావాల్సిన పాట ప్లీజ్. హే హే, లవ్ ఇస్ గన్ సాంగ్ పాడమంటున్నాను, పాడు. మై లవ్ ఈస్ గాన్. ఏ లైవ్ సాంగ్ కాదు నేను అడిగేది, రికార్డింగ్ సాంగ్. ఆర్యా 2 ఉంది కదనమ్మా గది. ఎవడాడికి ఎంత చెత్తగా వాడుతుండు పాట. అరే పాట దొరకకపోతే దొరకలేదని చెప్పాలి, అంతేగాని ఎవరితోనో చెత్త పాట వాడిపించి మేనేజ్ చేస్తావా గిట్లా ఎఫ్ఎం రేడియోలో? అరే అని విలువ ఆడేవాడు ఉంటాడు కదా మేనేజర్ గాడు, అని విలువ. అరే ఇప్పుడు విలువ అని విలువ ఆడు ఉంటాడు కదా. అరే నా లవ్ పోయింది, బాధలో ఉంటే అరే నన్ను ఇంకా బాధ పెడతారా? అరే గొంతు కోస్తా, నాలుక కోసేస్తా. అయ్యో బాబాయ్, మన వాయిస్ కి ఇంత రియాక్షన్ ఉంటుందని మనకు తెలీదు. మనం డ్రా